Hi dear students, welcome to Rupa IAS Academy. See, మనకి ఈరోజు అన్ని పేపర్స్లో కూడా కామన్గా వచ్చే న్యూస్ ఏంటి అంటే పేపర్ అంతా కూడా బడ్జెట్. నిన్న ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఆ బడ్జెట్ మీద అనేక రాష్ట్రాల సీఎంస్ ఇంక్లూడింగ్ తెలంగాణ స్టేట్ సీఎం కేసీఆర్ గారు, అలాగే మమతా బెనర్జీ గారు, ఇలా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బడ్జెట్ మీద ఫైర్ అవ్వడం, అపోజిషన్ పార్టీ కూడా మనకిది దీంట్లో పేదవాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, అలాంటి బడ్జెట్ని ఫస్ట్ టైం ఇలాంటి బడ్జెట్ చూస్తున్నామని చెప్పడం, అవన్నీ కామన్ ఎవరి ఇయర్ కూడా. బట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ బీయింగ్ ఏ స్టూడెంట్ ఈ బడ్జెట్లో ఏ అంశాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తాయి, ఆ విమర్శలు కాకుండా మనకి ఏ అంశాలు ఈ బడ్జెట్లో మనకి ఉపయోగపడతాయి అనే కోణంలోనే మనం చూడాలి. సో వీఆర్ నాట్ పొలిటీషియన్స్. సో కాబట్టి మీకు ఈ వీడియోస్లో ఈ బడ్జెట్ని ఎగ్జామ్ ఓరియంటేషన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉమెన్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మన ఇండియాకి ఈ 4 టర్మ్స్ ఫైనాన్స్ బడ్జెట్ని సమర్పించారు. అలాగే ఇప్పుడు బడ్జెట్ అయితే పేపర్లెస్ బడ్జెట్, సెకండ్ బడ్జెట్. లాస్ట్ ఇయర్ కూడా పేపర్లెస్, ఇప్పుడు కూడా పేపర్లెస్, సెకండ్ పేపర్లెస్ బడ్జెట్ ఇది. సో 4 టర్మ్స్ మనకి ఫైనాన్స్ బడ్జెట్ని ఈమె సమర్పించడం జరిగిందనమాట. సో ఈ బడ్జెట్లో మనం 2022-23 గాను ఎస్టిమేట్స్, అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూడబోతున్నాం 2022-2023కి అనమాట. ఓకేనా? మరి దీంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం వెళ్తాం. అవేంటో మీకు క్లుప్తంగా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో చూద్దాం మనం. ఈ నిర్మలా సీతారామన్ గారు దీంట్లో ఆమె ఇప్పుడు కూడా ఒక 4 ప్రియారిటీస్ స్ట్రెస్ చేశారు. 4 సూత్రాలు అన్నమాట, 4 ప్రాధాన్యతా సూత్రాలు. ఈ బడ్జెట్లో 4 ప్రాధాన్యతా సూత్రాలు ఆమె స్ట్రెస్ చేశారనమాట. దాంట్లో 4 రాశాను బడ్జెట్లో. నెంబర్ 1 పిఎం గతిశక్తి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పిఎం గతిశక్తి చూస్తే 14 ఈ విభాగాలు దీని కింద 16 విభాగాలు దీని కింద తీసుకొచ్చారు, మొత్తం 16. ఈ పిఎం గతిశక్తి అంటే ముఖ్యంగా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్, రోడ్లు, రైల్వేసు, ఎయిర్వేసు, పోర్ట్సు, ఇలా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ తోటి దేశాన్ని గ్రోత్ వైపు నడిపించాలన్నమాట. దానికోసం ఒక 7 ఇంజన్స్ కూడా, గ్రోత్ ఇంజన్స్ వీళ్ళు సూచించారు. అది కూడా నేర్చుకుందాం మనం. పిఎం గతిశక్తి వన్ ఆఫ్ ది ప్రియారిటీ అన్నమాట, అభివృద్ధి ప్రదం వైపు నడిపించడానికి. రెండవది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సమీకృత వృద్ధి. సో అన్ని సెక్టార్స్ తోటి, అన్ని మినిస్ట్రీస్ తోటి మనం మాట్లాడుకుని దానికోసం కామన్ పోర్టల్ తయారు చేసుకుని దాంట్లో అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలి. అలాగే ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సన్రైజ్ ఆపర్చునిటీస్, ఎనర్జీ ట్రాన్సిషన్, అదేవిధంగా అండ్ క్లైమేట్ చేంజ్. అంటే ఉత్పాదకత పెంచాలి, మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపు వెళ్ళాలి, సోలార్ కానీ, విండ్ కానీ, బయోఫ్యూయల్స్ వైపు వెళ్ళాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇదంతా కూడా ఒక ప్రియారిటీ. అలాగే ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయాలి. అలాగే ఏవైతే లాస్లో ఉన్న పిఎస్యూస్ ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ చేయాలి. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఇయర్కి ఎంత అని చెప్పి, అదంతా కూడా సోషల్ సెక్టార్లో, సోషల్ డెవలప్మెంట్లో ఖర్చు పెడతారట. అదేవిధంగా ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇది మనకి ఈ 4 కూడా ప్రాధాన్యత అనమాట, 4 ప్రియారిటీస్. ఈ 4 ప్రియారిటీస్ మీదే ఆమె స్పీచ్ అంతా కూడా నడిచిందనమాట. 4 ప్రియారిటీస్. ఒకటి పిఎం గతిశక్తి, ఇదంతా కూడా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్. అలాగే ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, అలాగే ఉత్పాదకత, అదేవిధంగా వాతావరణాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా మనకి బయో ఇంధనం సైడ్, బయోఫ్యూయల్ సైడ్ వెళ్ళడం, అదేవిధంగా రెన్యూవబుల్ రిసోర్సెస్ సైడ్ వెళ్ళడం అనమాట. అదేవిధంగా మనకు కావలసిన ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలాగే పిఎస్యూస్ని ప్రైవేట్ పరం చేయడం. సో ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ సహకారంతో అభివృద్ధి చేయడం అనమాట.
ఓకేనా. సో దీంట్లో భాగంగా చూద్దాం, ఈ 4 కూడా ప్రయారిటీస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వేవ్ కోవిడ్ వి షేప్, అంటే కింద పడిపోయి మళ్ళీ రైజ్ అయ్యిందనమాట. వి షేప్ కిందకి పడిపోయి రైజ్ అయ్యింది మనకి చూడండి, ఇలా డౌన్కి పడిపోయింది మళ్ళీ రైజ్ అయ్యింది అనమాట. మళ్ళీ సెకండ్ వేవ్ పడిపోయింది మళ్ళీ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక గాడిలో పడిందట. సో వి షేప్డ్ ఎకానమీ అన్నాం, అంటే 2 సార్లు పడిపోయింది మళ్ళీ రైజ్ అవుతుంది. దీంట్లో ఈ వృద్ధి రేటు 9.2%. ఇది మనకి ప్రపంచంలోనే ఎక్కడా లేదట. ఇది 9.2% వృద్ధి రేటు చూపిస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా 8 to 8.5% ఈ కమింగ్ ఏవైతే 2022-23 ఉందో దీనికి చూపిస్తున్నారు. సో ఇది ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సో పక్కన పెట్టుకుందాం, మనకి సంబంధం లేదు. సో ప్రజెంట్ 9.2% 21-22కి సంబంధించి. సో అలాగే ఫ్యూచర్ చూస్తే ఎస్టిమేట్స్లో బడ్జెట్లో 8 to 8.5%. ఇది మనకి ఈ వీషేక్ ఎకానమీ ఏ విధంగా పడిపోయి లేస్తుంది అనేది ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఇది 2022-23కి, ఇది 21-22. ఓకేనా. అదేవిధంగా మనం ఇక్కడ చూద్దాం టోటల్ బడ్జెట్ ఎంత. ఈ టోటల్ బడ్జెట్ ఎంత అనేది చూస్తే మనకి 39,44,909 కోట్లు. నేను సింపుల్గా రౌండప్ చేసిన మీకు గుర్తుంటుందని 39.5 lakh crores, 39.5 లక్షల కోట్లు అనమాట టోటల్ బడ్జెట్. ఈ బడ్జెట్లో రాబడులు ఉంటాయి, ఖర్చు ఉంటుంది. రాబడిలో 2 రకాల రాబడులు ఉంటాయి. సో దాంట్లో మనకి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు. అలాగే ఖర్చులో రెవెన్యూ ఖర్చు, మూలధన ఖర్చు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ముఖ్యంగా రిసిప్ట్స్ అంటాం, అంటే వసూళ్ళు, అంటే వచ్చేవి రాబడులు, వసూళ్ళు ఏదైనా ఒకటి. దాంట్లో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ రాబడులు 22,04,422 కోట్లు. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా కూడా. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ 17,40,487 కోట్లు. ఈ 2 కలిపితే ఇది సరిపోవాలన్నమాట ఈ నెంబర్కి. చూడండి కలిపాను నేను, 39,44,909 crores అనమాట. సో 39.44 lakh crores, నథింగ్ బట్ రౌండ్ ఫిగర్ వేసాను. 39.5 lakh crores. ఇదంతా కూడా ఏంటిది రాబడి అనమాట. రెవెన్యూ క్యాపిటల్, రెవెన్యూ ప్లస్ క్యాపిటల్, ఇవన్నీ రాబడులు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనం చూస్తే ఎక్స్పెండిచర్ వ్యయం, ఎక్స్పెండిచర్ అంటే వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం 31. ఇది ఇప్పుడు రాబడిలో కూడా రెవెన్యూనే ఎక్కువ ఉంటుంది, ఖర్చులో కూడా రెవెన్యూనే ఎక్కువ ఉంటుంది అనమాట. 31,94,663 crores. లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనం ఏదైనా మూలధన ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మేము పెట్టిన ఎక్స్పెండిచర్ని మూలధన రోడ్ల మీద పెట్టిన దాన్ని మూలధన ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. మళ్ళీ రిటర్న్ వస్తుంటాయి అవి, టోల్ గేట్ పెట్టి రిటర్న్ వస్తూ ఉంటాయి. ప్రాజెక్టులు కడితే మరి ఇరిగేషన్ అవుతుంది, హైడ్రోపవర్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే. క్యాపిటల్ 7,50,246 కోట్లు, 7,50,246 కోట్లు. మొత్తం 39,44,909 కోట్లు. సో రెవెన్యూ ఎక్స్పెండిచరు అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 కలిపితే ఇంత వస్తుంది టోటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఈ విధంగా చూపించారు మొత్తం ఓవరాల్గా. సో ఇది బడ్జెట్ యొక్క మనకి ఫిగర్ చూస్తే. ఇప్పుడు చూద్దాం, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. చాలా న్యూస్ పేపర్లో ఇవేమీ ఇవ్వలేదు. సో అదేవిధంగా ఒకటే ఇచ్చాడు ఫిస్కల్ డెఫిసిట్. బట్ ఇక్కడ నేను చెప్తున్నాను ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంట. డెఫిసిట్ అండ్ లోటు, ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ 3 ఉంటాయి. అంటే ఈ పదాలు అంటే ఏంటి అనేది ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ రిసిప్ట్స్, ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్లో ఒక వీడియో చేస్తాను. దాంట్లో విపులంగా చెప్పాను అట్లా బడ్జెట్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం. బౌగట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం, 112 ఉంది. బడ్జెట్ అని ఎక్కడ లేదు రాజ్యాంగంలో. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మీకు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు చూద్దాం ప్రాథమిక లోట్ అనమాట, ప్రైమరీ డెఫిసిట్ 2021-22కి గాను 3.7% ఉంది.
2022-23 దీనికి 2.8% అని అంచనా వేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. 2022-23 అలాగే రెవెన్యూ డెఫిసిట్ 4.7%, 3.8% అని అంచనా వేస్తున్నారు. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ 6.9%, 6.4% అని అంచనా వేస్తున్నారు అనమాట. అయితే ఇది మనకి న్యూస్లో వచ్చింది. ఈ రెండు కూడా ఇంతకుముందు 6.8 కానీ పెంచారు ఇప్పుడు 1 సో 6.9%. 2022-23కి 6.4% టార్గెట్. కానీ ఈ ఫిస్కల్ డెఫిసిట్ మనకి గవర్నమెంట్ బిలో 4.5% తీసుకురావాలి ద్రవ్యలోటు. దీని FRBM అనే ఒకటి ఉంది చట్టం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్. సో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి బిలో 4.5% తీసుకురావాలి ద్రవ్యలోటు. ఎప్పటికీ 2025-26 ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే ఫిస్కల్ డెఫిసిట్ని ప్రజెంట్ ఉన్న 6.9 వచ్చే సంవత్సరానికి అది 6.4, కానీ 2025-26కి ఎంత తీసుకురావాలి? 4.5% తీసుకురావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం రూపాయి రాక రూపాయి పోక. ఈ 2 రూపాయలు వేస్తున్నాయి చూడండి. ఎప్పుడు ఇలాగే ఇస్తారు మనకి, రూపాయి రాక రూపాయి పోక. మీకు గజిబిజి అయితే నేను చెప్తున్నాను కదా, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ తెలుగు మీడియం వాళ్ళు కూడా. ఎందుకంటే తెలుగులో కూడా రాస్తున్నాను, కొన్ని రాశాను కూడా చూడండి. సో తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పదాలు అవే ఉంటాయి. పులారని తెలుగులో పులారా అంటాం, హిందీలో పులారా అంటాం, ఇంగ్లీష్లో కూడా పులారానే అంటాం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు రూపీ కమింగ్ అన్నాడు. రూపాయి రాక ఎలా వస్తుంది అంటే గవర్నమెంట్కి 100 రూపాయలు అనుకోండి, లేదా 100% ఎలా వస్తుంది, ఎక్కువ మన ప్రభుత్వానికి ఎలా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో. ఓకేనా? రూపాయి రాక ఎలా వస్తుందట. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ బ్లూ కలర్ పెద్దగా ఉంది. ఈ రూపాయిలో 35 అని ఉంది. 35% అంటే లేదా 35 రూపాయలు. 100 రూపాయలు అనుకుంటే 35, 100% అనుకుంటే 35%. అంటే భారతదేశానికి ఆదాయంలో ఎక్కువ అప్పుల ద్వారా వస్తుందన్నమాట. ఫస్ట్ అప్పుల ద్వారా వస్తుంది. ఫస్ట్ దేని ద్వారా వస్తుంది? బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ అంట ఇంగ్లీష్లో. ఇది ఫస్ట్ది అనమాట, బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్. చూడండి బ్లూ కలర్ ఉంది ఇక్కడ, ఇది. సో భారతదేశానికి ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుంది? బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్, అప్పుల ద్వారా వస్తుంది. అప్పు తెచ్చుకుంటున్నాం, అది వరల్డ్ బ్యాంకా లేకపోతే దేశీయంగానా విదేశాల పక్కన పెడితే మనకి 35% ఎక్కడి నుంచి వస్తుందిట? అప్పుల నుంచి వస్తుంది. ఈ అప్పుల్లో ఎక్కువ దేశీయ అప్పులే ఉంటాయి సహజంగా. ఓకేనా? అదంతా సెపరేట్ పక్కన పెడదాం, డైవర్ట్ అవుతుంది మళ్ళీ. సో ఈ రూపాయి రాకలో ఎక్కువగా మనకి ఈ బ్లూ కలర్ ఇండికేట్ చేసినట్టు ఎక్కువ భాగం 35%, అంటే 1/3 పైన మనకి ఎక్కువగా మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? అప్పుల రూపంలో ఆదాయం వస్తుంది మనకి. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి ఆదాయం అప్పుల రూపంలో వస్తుంది. రెండోది ఇచ్చిన వాటిల్లో నెంబర్లో 15, 5, 7, 16, 5, 2 ఈ 16 అంటే ఏంటిది? GST అన్నమాట, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. GST ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు, ఇక GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఈ అప్పుల తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్, ఉన్న ట్యాక్స్లో ఎక్కువ ఆదాయం వచ్చేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అన్న ఒకటే, లేదా అప్పుల తర్వాత భారతదేశానికి ఎక్కువ ఆదాయం వచ్చేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇకపోతే మూడవది ఇక్కడ ఇచ్చాడు చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్. ఇదిగో తెలుగులో కూడా రాశాను, కార్పొరేషన్ ట్యాక్స్. ఇదిగో కార్పొరేషన్ ట్యాక్స్. ఆ తర్వాత నాలుగవది ఇన్కమ్ ట్యాక్స్. ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్, నాలుగవది ఇన్కమ్ ట్యాక్స్. ఐదవది మనం చూస్తే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, ఇది 7%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, యూనియన్ ఎక్సైజ్. ఆరోది ఇది కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, ఆరోది కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అన్నమాట. తర్వాత మనం చూస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది మనకి 5%, 2% నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, అంటే మనకి వడ్డీ భారం లేని నాన్ డెప్ట్, అంటే అప్పు లేని క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నమాట. సో నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం, ఓన్లీ 2%. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ట్యాక్స్ తీసుకోండి, అప్పులు తీసేసేయండి. ఓన్లీ ట్యాక్స్ తీసుకుంటే ఇండియాకి ఎక్కువ వచ్చే ట్యాక్స్ ఏది అంటే నెంబర్ 1 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, రెండవది కార్పొరేషన్ ట్యాక్స్, మూడవది ఇన్కమ్ ట్యాక్స్, నాలుగవది యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, ఐదవది కస్టమ్స్. సో కస్టమ్స్ లీస్ట్, GST హైయెస్ట్, సెకండ్ కార్పొరేషన్ ట్యాక్స్, థర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. ఇది రూపాయి కమింగ్.
మీరు రాసుకోండి నోట్స్లో, చాలా ఇంపార్టెంట్ కూడా అది. అదేవిధంగా రూపాయి గోయింగ్ అంటే ఖర్చు, ఇది ఆదాయము, ఇది ఖర్చు. రూపాయి అంటే 100% లేదా 100 పైసలు మీ ఇష్టం. దీంట్లో ఇంకా గమ్మత్తు ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ ఇది ఎక్కువ ఉంది 20%. అప్పులు అంటే వడ్డీ, ఎక్కువ అప్పులు తీసుకొస్తున్నాం కదా, ఆ అప్పులకి వడ్డీ అన్నమాట. అప్పుల యొక్క వడ్డీ అంటే వడ్డీ, ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్కే మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నాం. చూడండి ఇక్కడ ఇది నెంబర్ 1 ఇక్కడ వేసాను, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి పోతుంది అనమాట. రెండోది స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. రెండోది స్టేట్స్ షేర్, ఇక మనకి పన్ను సుంకాల్లో రాష్ట్రాల వాటా 17 ఉంది. రెండోది ఒకటేమో తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్కి ఎక్కువ పోతుంది అనమాట. మన ఆదాయంలో ఇంట్రెస్ట్కి 1/5 పోతుంది. 100 రూపాయలు అనుకుంటే 20 రూపాయలు ఇంట్రెస్ట్కే పోతుంది. మరి 35 రూపాయలు తీసుకొస్తున్నాం కదా 100లో, కాబట్టి 20 రూపాయలు అప్పులకే పోతుంది వచ్చిన ఆదాయంలో. తర్వాత 80 రూపాయలు ఉంది. 80 రూపాయల్లో 17 రూపాయలు పన్నుల్లో రాష్ట్రాల వాటా, అదే స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, పన్ను సుంకాల్లో రాష్ట్రాల వాటా. ఇక మూడోది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు అన్నమాట. కేంద్రం యొక్క పథకాలు. మూడోది ఏంటి? కేంద్రం యొక్క పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటాం. 15. ఒకటేమో అప్పులు తెచ్చిన వడ్డీ, రెండోదేమో పన్ను సుంకాల్లో రాష్ట్రాల వాటా, మూడోదేమో 15% కేంద్ర రంగం యొక్క పథకాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, నాలుగోది కేంద్ర ప్రాయోజిత పథకాలు, అంటే ఇది రాష్ట్రాల యొక్క ఆ పథకాలకి కేంద్రం సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే రాష్ట్ర ఏదైతే పథకం పెట్టుకుందో అది కేంద్రం సపోర్ట్ చేస్తుంది, కేంద్ర ప్రాయోజిక పథకాలు అంటారు. అవి 9. అదేవిధంగా ఇకపోతే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అయిపోయింది, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అయిపోయింది. ఇకపోతే మనకి చూడండి ఈ 9 అనేది అదర్ ఎక్స్పెండిచర్ 9 వస్తుంది. సో మిగతావన్నీ కూడా చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ అలాగే సబ్సిడీస్. ఈ డిఫెన్స్ సబ్సిడీస్ మనం చూస్తే 8. చూడండి ఇక్కడ డిఫెన్స్ 8, డిఫెన్స్కి ఎంత పోతుందట 8, అలాగే సబ్సిడీస్కి ఎంత పోతుంది 8. చాలా ఇంపార్టెంట్. ఈ డిఫెన్స్కి 8%, సబ్సిడీస్కి 8%. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం రూపాయి సంపాదించుకుంటే రూపాయలు 8 రూపాయలు డిఫెన్స్ ఖర్చు పెడుతున్నాం. అలాగే సబ్సిడీస్, రాయితీలు. అందుకని ఈ బడ్జెట్లో మీకు ఈ యొక్క ఎరువుల మీద రాయితీలు, ఆహారం మీద రాయితీలు ఏమో అంటే ఫుడ్ సబ్సిడీస్ 28% కోత విధించారు. ఫర్టిలైజర్స్ మీద రాయితీలు ఏమో 25% కోత విధించారు. గ్యాస్ మీద రాయితీ ఏమో 10% కోత విధించారు. ఈ మూడింటి మీద కూడా కేసీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ సబ్సిడీస్ మీద 28% కోత విధించారు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ మీద ఏమో 25% కోత విధించారు. అదేవిధంగా గ్యాస్ మీద ఏమో 10% కోత విధించారు. ఎందుకంటే సబ్సిడీస్ తడిసి మోపడి అవుతున్నాయి మనకి, రాయితీలు అనమాట. సో అలాగే డిఫెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది 8%, సబ్సిడీలు 8%. ఇకపోతే పెన్షన్, ఇదిగో పెన్షన్ 4%. ఇది ఇంకా దారుణం అనమాట. అందుకే ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. పెన్షన్ స్కీము తీసేశారు. ఇంకా అప్పుడు 2006లో పెన్షన్ స్కీమ్ తీసేశారు. 2006 ముందే ఉండేదన్నమాట. అంటే పెన్షన్కి ఇదివరకు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి వచ్చేది ఒకవేళ ఉండుంటే. సో పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ తీసేసిందనమాట. సో పెన్షన్కి ఎంత అవుతుందట 4% అవుతుందట. ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంది, అంటే ఎంప్లాయీ కొంచెం వేస్తే అదేవిధంగా ఓనర్ కొద్దిగా వేస్తాడు అనమాట. అంటే గవర్నమెంట్ కొంచెం వేస్తుంది, అంటే 50% ఈక్వల్ షేర్ అనమాట. సో ఈ పెన్షన్కి 4% అనమాట. అదర్ ఎక్స్పెండిచర్ 9. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్ 10%. ఇది ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్, ఇది అవసరం లేదు. మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూపాయి పోకలో వడ్డీ అప్పుల మీద 20, అదేవిధంగా పన్ను సుంకాల రాష్ట్రాల వాటా 17%, అలాగే కేంద్రం యొక్క పథకాలు 15, కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రాలకు సపోర్ట్ చేసేది 9, అదేవిధంగా
8% డిఫెన్స్కి, 8% సబ్సిడీలు, 4% మనకి ఎక్కడెట్టది పెన్షన్కి పోతుంది. సో డిఫెన్స్, సబ్సిడీలు, పెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది రూపాయి పోక, ఇది రూపాయి రాక, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా మనం చూద్దాం ఒకసారి పిఎం గతిశక్తి. పిఎం గతిశక్తి అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ బూస్టింగ్ అనమాట. అంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బూస్ట్ కోసం దాని యొక్క ఈ గతిశక్తి అని పేరు పెట్టి ఒక 7 గ్రోత్ ఇంజన్స్ ఇచ్చారు. దాంట్లో రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలి, పోర్ట్స్ అభివృద్ధి చేయాలి, మాస్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి చేయాలి, వాటర్వేస్, లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈ 7 కూడా ఈ గతిశక్తిలో కీలకమైనవి అనమాట. సో పిఎం గతిశక్తిలో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి అన్నమాట. దీంట్లో లేనిది ఏది అంటాడు? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు, ఐటీ కమ్యూనికేషన్ లేదు. సో చూడండి, ఇవన్నీ కూడా 7 ఇంజన్స్లో ఉన్నాయి. గ్యాస్ గ్రిడ్ లేదు, పవర్ సెక్టర్ లేదు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ 2024-25కి ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగానే ఇది తీసుకొచ్చారనమాట. దీంట్లో టార్గెట్స్ పెట్టుకున్నారు 2024-25కి. ఏంటి ఆ టార్గెట్స్ అంటే 2 లక్షల కిలోమీటర్లు, 2 lakh కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ 2024-25కి. సో 2 లక్షల కిలోమీటర్ నేషనల్ హైవేస్, 16,000 మిలియన్ టన్నీస్, ఇది మెట్రిక్ కాదు, మిలియన్ టన్నీస్, 16,000 మిలియన్ టన్నీస్ రైల్వే గూడ్స్ అండ్ కెపాసిటీ పెంచాలన్నమాట. రైల్వే సామర్థ్యాన్ని పెంచాలి. గూడ్స్ అండ్ కెపాసిటీ ఇంక్రీజ్ 16,000 మిలియన్ టన్నీస్కి పెంచాలి. అలాగే 35,000 కిలోమీటర్స్ గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ వేయాలి. 2 లక్షల కిలోమీటర్ వరకు నేషనల్ హైవేసు, 16,000 మిలియన్ టన్నీస్ వరకు రైల్వే గూడ్స్ అండ్ కెపాసిటీ సామర్థ్యాన్ని పెంచాలి. 35,000 కిలోమీటర్స్ వరకు గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ని వేయాలి. 220 ఎయిర్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మనం చూస్తే 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేయాలి. 1.7 lakh crores తోటి డిఫెన్స్ ప్రొడక్ట్స్ మన దేశంలోనే తయారు కావాలి. అలాగే 109 ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. ఇది మనకి మాస్టర్ ప్లాన్. ఇది ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ అంట. 2024-25కి టార్గెట్స్ ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ గతిశక్తిలో భాగంగానే మనం చూద్దాం ఒక్కొక్క సెక్టారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, దీనికి ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గతిశక్తిలో భాగంగా ఏవైతే 7 ఇంజన్స్ అన్నానో అన్నీ మంచి. ఇప్పుడు డిఫెన్సు, హోము, అదేవిధంగా ఎడ్యుకేషను, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఇవి అద్భుతంగా మనకి నిధులు పెంచారనమాట. మిగతాయి అరకొర మాత్రమే. ఓకేనా? రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ 1,99,000 కోట్లు కేటాయించారు. దీంట్లో భాగంగా 25,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేయాలి. ఈ కమింగ్ ఈ బడ్జెట్ ఇయర్లో అనమాట. 2022-23లో కొత్తగా 25,000 కిలోమీటర్లు నెట్వర్క్ నేషనల్ హైవేస్ వేయాలి. రోడ్లు కాదు, ఇది నేను చెప్పింది జాతీయ మార్గాలు అంటే నేషనల్ హైవేస్. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, దీనికి 19,000 కోట్లు కేటాయించారు. అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ 4 ఏర్పాటు చేయాలి. ఎవరితోటి? ప్రైవేట్ వారి సహకారంతో, PPP అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ 4. అలాగే యులిప్ అంటే యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. దీని ద్వారా మనకి ఈ లాజిస్టిక్ ఏవైతే గూడ్స్ అండ్ క్యారియర్స్ ఉన్నాయో టైం తగ్గియాలన్నమాట. సో అంటే రోడ్లు డెవలప్లో భాగంగానే యులిప్ అంటాం, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. అంటే దగ్గర నియరెస్ట్ రూట్లను కలపాలి, అభివృద్ధి చేయాలి, కారిడార్స్గా అభివృద్ధి చేయాలి. సో ఆ యొక్క టైం తగ్గియాలన్నమాట. అది యులిప్ యొక్క ఆ ఫ్రైట్ టైం ఉంటుంది కదా, రవాణా టైం తగ్గియాలన్నమాట. అది యులిప్ యొక్క ఉద్దేశం. ఓకే. అలాగే రైల్వేస్ 1,40,367.13 crores. రైల్వేస్ కూడా భారీగా ఇచ్చారు. సో ఎందుకంటే గ్రోత్ ఇంజిన్లో ఉంది కాబట్టి రైల్వేస్ కొత్త బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నారు, ట్రాక్ మారుస్తున్నారు, సింగిల్, డబుల్ లేన్, ట్రిపుల్ లేన్. అలాగే వందే భారత్ ట్రైన్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీంట్లో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ అంటే లోకల్ ప్రొడక్ట్స్ని హైలైట్ చేయడానికి 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ అనమాట. అలాగే 2,000 కిలోమీటర్లు ఇనీషియల్గా బ్రాట్ అండర్ కవచ్ అంటే సేఫ్టీ కెపాసిటీ అగ్మెంటేషన్
2022-23 సంవత్సరానికి ముందు 2000 కిలోమీటర్లు చూస్తారు. సేఫ్టీ అండ్ కెపాసిటీ అగ్మెంటేషన్ ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారనమాట. అదేవిధంగా 100 కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ 3 ఇయర్స్లో. 400 వందే భారత్ ట్రైన్స్, ఇప్పటికే 44 ఉన్నాయి దేశంలో, ఇవి ప్రజెంట్ 44. ఈ 44ని 400 వందే భారత్ ట్రైన్స్ ఏర్పాటు చేస్తారు. ఇవి మన ఇండియాలోని చెన్నైలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో, కపుర్తాలో, అలాగే రాయ్బరేలీలో ఈ 3 చోట్ల తయారవుతున్నాయి అన్నమాట. రాయ్బరేలీ, చెన్నై, కపుర్తలా పంజాబ్, రాయ్బరేలీ యూపీ, ఈ 3 ప్లేసెస్లో అల్యూమినియం తోటి తేలికపాటి కోచ్లు అనమాట. తేలిగ్గా ఉంటే కోచ్ వేగం పెరుగుతుంది. వందే భారత్ 180 కిలోమీటర్ స్పీడ్ అనమాట. ఇప్పుడు హైయెస్ట్ స్పీడ్ ట్రైన్స్ ఇవే ఉన్నాయి వందే భారత్. సో కాబట్టి ఇవి ముఖ్యంగా మనకి వీటి మీద ఫోకస్ పెట్టారు. ఓకే, అదేవిధంగా పర్వతమాల అంటే రైల్వేలు, రోడ్డువేలు కనెక్ట్ చేయని ప్రాంతంలో రోప్ వేలు వేయాలన్నమాట. పర్వతమాల రోప్ వేలు వేసి టూరిజంకి ఉపయోగపడుతుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, బాగుంటుంది, వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీంట్లో భాగంగా ఈ కమింగ్ బడ్జెట్ ఇయర్లో 8 రోప్వేస్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ తోటి డెవలప్ చేయాలి. దీన్ని ఏమంటాం మనం? పర్వతమాల. ఇంతకుముందు సాగరమాల మనం నేర్చుకున్నాం. అలాగే భారతమాల అంటే రోడ్లు, సాగరమాల అంటే పోర్ట్లు అభివృద్ధి చేయడం, ఇదేమో పర్వతమాల రోప్వేలు అభివృద్ధి చేయడం అనమాట. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. మరి రైతు ఆదాయం 2022 కల్లా డబుల్ చేస్తామని చెప్పారు మోడీ గారు ఇంతకుముందు. అది ఎక్కడెక్కడ కనిపించలేదన్నమాట. అలాగే 3 రైతు చట్టాలను రిపీల్ చేశారు, అంటే రద్దు చేశారు. మరి అప్పుడు రైతులు చాలామంది ఒక 700 వరకు చనిపోయారు. వాళ్ళ మాట కూడా దీంట్లో ఇక్కడ లేదు, స్పీచ్లో కూడా. అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం 132,513.62 కోట్లు, 132,513.62 కోట్లను మనకి ఈ కేటాయించారు ఓవరాల్గా. దాంట్లో మినిమం సపోర్టింగ్ ప్రైస్, అంటే రైతులు ధర్నా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం 2.3 lakh crores. ఈ 2.3 lakh crores ఈ ఎవరైతే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని మనకి లాస్ట్ టైం కొట్లాడారో వాళ్ళ కోసం నేను కొత్తగా తీసుకొచ్చారు. అలాగే మన కెమికల్ ఫ్రీ నేషనల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అని చెప్పి ఫస్ట్ స్టేజ్లో పైలట్ ప్రాజెక్టుగా గంగా కారిడార్, గంగా నది వెంబడి ఫస్ట్ 5 కిలోమీటర్లు ఎంచుకుని అక్కడ రైతులకు అవగాహన కల్పిస్తారంట అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అనమాట. అదేవిధంగా 2023 సంవత్సరాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్, ఐఎంపీ అని పెట్టుకోవచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్, ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ అనమాట, చిరుధాన్యాలు మిల్లెట్స్. సో ఈ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్గా ప్రకటించారనమాట వచ్చే సంవత్సరం. సో దాంట్లో భాగంగా అలాగే ఆయిల్ సీడ్స్ ఇంక్రీజ్ చేయాలి. మనం ఆయిల్ సీడ్స్ని ఇప్పటికీ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వీటికి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పారు. కిసాన్ డ్రోన్స్ అంటే 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్, భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్లో భాగంగా ఆ ల్యాండ్ రికార్డ్స్ కోసం, అలాగే ఆ ల్యాండ్ యూటిలైజేషన్ ఎంత ఉంది, ఇవన్నీ దీనికోసం కిసాన్ డ్రోన్స్ రైతులకు ఆధునిక టెక్నాలజీ అగ్రికల్చర్లో ప్రవేశపెడతారట. అలాగే రైతులకి లోన్స్ అనమాట, రుణాలు 18 లక్షల కోట్లు టార్గెట్ అట 2022-23. చాలా ఇంపార్టెంట్ ఇది, 18 లక్షల కోట్లు. లాస్ట్ ఇయర్ ఏమో 16.5 పెట్టారు లక్షల కోట్లు, ఇప్పుడు 18 లక్షల కోట్లు. 18 లక్షల కోట్లు రైతులకు రుణాలు ఇవ్వడానికి, అంటే బ్యాంకుల ద్వారా ఇస్తారనమాట. ఓకేనా? ఇది వ్యవసాయానికి సంబంధించింది. ఇకపోతే రివర్స్ ఇంటర్లింకింగ్, దీన్ని కూడా కేసీఆర్ గారు ఒక పెద్ద జోక్గా అభివర్ణించారనమాట. సరే, అది పక్కన పెడదాం మనం. రివర్స్ ఇంటర్లింకింగ్ అనేది ఫస్ట్ బడ్జెట్లో ఫస్ట్ టైం మనకి 1400 కోట్లు కేటాయించారు. ఇదివరకు నాబార్డు ద్వారా ఇప్పించేవారు అనమాట. ఇప్పుడు కెన్ బెట్వా రివర్స్, మధ్యప్రదేశ్ అండ్ యూపీ కెన్ బెట్వా, ఈ కెన్ బెట్వా రివర్స్ కింద మనకి ఇంటర్లింక్ చేయడానికి 44,605 కోట్లు ఖర్చు అవుతుందట, 44,605 crores అనమాట. సో దాంట్లో ఒకవేళ ఈ రివర్స్ ఇంటర్లింకింగ్, కెన్ బెట్వా రివర్స్ ఇంటర్లింకింగ్ అయిపోతే మనకి 9.08 lakh hectares ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఈ ఎకరాల్లో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో బెనిఫిట్, అంటే ఇన్ని లక్షల హెక్టార్లు, ఇది ఎకరాలు కాదు హెక్టార్లు, మనకి కొత్తగా ఆయకట్టులోకి వస్తుంది. 62 లక్షల ప్రజలకి డ్రింకింగ్ వాటర్ లభిస్తుంది. అలాగే 1400 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. అలా రివర్ ఇంటర్లింకింగ్ బడ్జెట్లో కేటాయించడం తొలిసారి ఇదే. ఓకేనా? అందుకే న్యూస్లోకి వచ్చింది, అని చదివారు కూడా. అలాగే దామన్ గంగా పింజాల్, ఇది కూడా వచ్చింది, ముంబై డ్రింకింగ్ వాటర్ దాహార్తను తీర్చడం అనమాట. అలాగే మూడోది
గోదావరి కృష్ణ, కృష్ణ పెన్నా, పెన్నా కావేరి, అంటే గోదావరి టు కావేరి ఇంటర్లింకింగ్. ఇది ఇచ్చంపల్లి 247 TMCFT ఇచ్చంపల్లి దగ్గర నుంచి తీసుకుని నాగార్జున సాగర్లో పోసి ఈ మధ్యలో ఉన్న తెలంగాణలో ఆయకట్టు స్థిరీకరణ, మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి పెన్నాలో పోసి ఈ మధ్యలో ఆంధ్రాలో స్థిరీకరణ, ఆ పెన్నా నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు తీసుకుపోతారట. అయితే ఇది ఫస్ట్ ఒడిశా మహానది నుంచి చేశారు, ఒడిశా ఒప్పుకోలేదన్నమాట. ఈ 2 రాష్ట్రాల మీద పడ్డారు. ఓకే, కేసీఆర్ గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారనమాట. ఓకేనా. సో ఇది మనకి రివర్స్ ఇంటర్లింకింగ్. అలాగే MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీళ్ళకి కోవిడ్ వల్ల అతలాకుతలం అయిపోయి చాలా వరకు మూతపడ్డాయి, అప్పుల్లో ఉన్నారు. వీళ్ళకి ఊరట కలిగించే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటారు. సో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటే ఇచ్చినవి కాకుండా ఇంతకుముందు ఇచ్చారు, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఉంది, కానీ అడిషనల్గా క్రెడిట్ తీసుకోవచ్చు. దీనికోసం ఒక 50,000 కోట్లు అదనంగా పెట్టి మొత్తం 5 లక్షల కోట్లు అయింది అనమాట. సో 130 లక్షల 130 lakhs MSMEs ఉన్నాయి అన్నీ కలిపి మొత్తం, వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది అనమాట. అదేవిధంగా క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు, దానికి 2 లక్షల కోట్లు. సో మైక్రో క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో ఇది అన్నీ కూడా 2 MSMEకి అనమాట. ఓకేనా. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లైవ్లీహుడ్ అంటే నైపుణ్యవంతమైన విద్యావంతులుగా తీర్చిచ్చేందుకు, వాళ్ళలో నైపుణ్యం బయట తీసేందుకు కూడా ది డేష్ ఈ పోర్టల్, DESH డేష్ ఈ పోర్టల్ సో అని ఒక పోర్టల్ని తయారు చేశారు. ఇది స్కిల్ డెవలప్మెంట్లో పార్ట్ అనమాట. అదేవిధంగా ఎడ్యుకేషన్, దీనికి కూడా పెద్దపీట వేశారు, 1,04,000 కోట్లు కేటాయించారు. సో ఇది 18% ఎక్కువ గతంతో పోలిస్తే. ఫస్ట్ టైం డిజిటల్ యూనివర్సిటీ అనమాట. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో కూడా ఆ యూనివర్సిటీస్లో సిలబస్ అన్నీ కూడా లభ్యమవుతాయట, మొత్తం మెటీరియల్ అంతా కూడా ఈ కంటెంట్. అలాగే 20 టీవీ ఛానల్స్ కొత్తగా పెట్టబోతున్నారు, ఆల్ లాంగ్వేజెస్లో కూడా. 1 to 12 తరగతులు, 1 to 12 అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా 1 class 1 టీవీ ఛానల్ పేరుతోటి ఈ 200 టీవీ ఛానల్స్లో ప్రజెంట్ 12 ఉన్నాయి, 12 ఉన్నాయన్నమాట. 200 టీవీ ఛానల్స్ 12 200 పెంచుతున్నారు. 1 class 1 టీవీ ఛానల్ పేరుతోటి రిలీజ్ చేస్తారనమాట. అలాగే ఈ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి ఈ ల్యాబ్స్ అని పెట్టి దేశవ్యాప్తంగా 75 పెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో. అలాగే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ గిఫ్ట్ సిటీలో గుజరాత్లో పెట్టబోతున్నారు. గిఫ్ట్ సిటీ గుజరాత్లో అన్నింటిలో మ్యాథ్స్ కానీ, సైన్స్లో కానీ, సోషల్ సైన్స్లో కానీ నైపుణ్యం పెంచడానికి గిఫ్ట్ సిటీలో గుజరాత్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ పెట్టబోతున్నారు అనమాట. ఓకే. సో ఇది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, దీనికి 138,203.63 కోట్లు ఓవరాల్గా మొత్తం అంతా కూడా. దీంట్లో రూరల్లో 50 లక్షలు, అర్బన్లో 30 లక్షలు, మొత్తం 80 లక్షలు. హౌసెస్ ఫర్ ఆల్ 2022కి మోడీ ప్రామిస్ చేశారు. అది ఈ కమింగ్ బడ్జెట్లో హౌసెస్ ఫర్ ఆల్ అండర్ PM ఆవాస్ యోజన. ఈ PM ఆవాస్ యోజన కింద 48,000 కోట్లు కేటాయించారు. మళ్ళీ PM ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ళట కమింగ్ 1 yearలో. 50 లక్షలు ఏమో రూరల్లో, 30 లక్షలు అర్బన్లో, మొత్తం 80 లక్షల ఇళ్ళట. ఓకేనా. ఇది. అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, దీనికి తగ్గించారు నిధులు. ఇంతకుముందు 98,000 కోట్లు ఉంటే ఇప్పుడు 73,000 కోట్లే కోత పడింది ఇక్కడ. అలాగే స్వచ్ఛ భారత్ 9,492 కోట్లు కేటాయించారు స్వచ్ఛ భారత్కి. అదేవిధంగా భారత్ నెట్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. భారత్ నెట్ ప్రోగ్రామ్. భారత్ నెట్ అంటే 2025 సంవత్సరానికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఫర్ ఆల్ విలేజెస్. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ 9,000 కోట్లు కేటాయించారు దీనికి. 9,000 కోట్లు. 2022-23కి 22,000 గ్రామ పంచాయతీలు, విలేజ్ పంచాయతీలకి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని కనెక్ట్ చేయాలి. ఇది మనకి టార్గెట్గా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా మనకి 9,000 కోట్లు కేటాయించారు. అయితే ఓవరాల్గా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ 65,000 కిలోమీటర్లు మనకి వేయాలన్నమాట ఈ ప్రోగ్రాంలో భాగంగా. 65,000 కిలోమీటర్లు. ఓకే. సో అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, అందరికీ డ్రింకింగ్ వాటర్, సురక్షితమైన నీళ్లు అందాలి 2024కి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. టిల్ 2024 సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందాలి అందరికీ 2024కి అనమాట. 60,000 కోట్లు కేటాయించారు దీనికి. అలాగే ఇప్పటికీ 3.80 కోట్ల ఫ్యామిలీస్కి మనకి హర్ ఘర్ నల్ సే జల్ అనే యొక్క పథకం ద్వారా మనకి ఈ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలన్నమాట. ట్యాప్ కనెక్షన్స్ ఇస్తే
అప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కళ నెరవేరుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ముఖ్యంగా మనకి. అలాగే సోలార్ పిఎల్ఐ అంటే సోలార్ పవర్ మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే బోనస్ అనమాట. 24,000 కోట్లు. ఎందుకంటే వీళ్ళు 4 ప్రయారిటీస్లో 1 ఆఫ్ ది ప్రయారిటీ ప్రొడక్షను అలాగే క్లైమేట్ యాక్షను కూడా ఉంది కాబట్టి సోలార్ మాడ్యూల్స్ చూడండి 2024కి 30 to 35 GW సోలార్ మాడ్యూల్స్. అంటే ఇప్పుడు 75 to 80% ఈ మాడ్యూల్స్ మనం ఫారెన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలా. అలాగే 25 నుంచి 30 GW సోలార్ సెల్స్. ఇవి 90% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం. 90% చూడండి, 90% సోలార్ సెల్స్, 75 to 80% సోలార్ మాడ్యూల్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది మన ఇండియాలో తయారు కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. అది సోలార్ పిఎల్ఐ అంటే. దానికోసం 24,000 కోట్లు. అలాగే 2070కి నెట్ జీరో పొల్యూషన్. అసలు 2070కి ఇండియాలో పొల్యూషన్ ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఐఎంపీ చాలా ఇంపార్టెంట్. సో మోడీ గారు చెప్పిన ప్రకారం ఈ బడ్జెట్ ప్రకారం 2070కి నెట్ జీరో పొల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే స్పేస్లో కూడా ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ చేస్తున్నారు. దీనికి 13,700 కోట్లు కేటాయించారు. అలాగే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం అన్నమాట, 13,134 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కూడా మిస్లీనియస్లోకి వస్తాయి. అలాగే నేషనల్ టెలిమెట్రీ హెల్త్ అంటే కోవిడ్ మూలంగా మనకి మానసికంగా కుంగిపోయారు చాలామంది. అందుకని కోవిడ్ తర్వాత 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 10.2% పీపుల్ ఇండియాలో మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట. కోవిడ్ తర్వాత పెరిగిపోయింది. ఇంతకుముందు 5% ఉండేది, డబుల్ అయిపోయింది ఇప్పుడు. సో ఇండియాలో మానసిక రోగులు 10.2% పెరిగిపోతున్నారు. ఈ కోవిడ్ వల్ల ఏం చేయాలి, పిచ్చిలేస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని నేషనల్ టెలిమెట్రీ హెల్త్ పెట్టారనమాట. ఈ నేషనల్ టెలిమెట్రీ హెల్త్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ వీళ్ళు IIIT బెంగళూరు ఇద్దరు కోఆర్డినేషన్ తోటి దీన్ని మేనేజ్ చేస్తారనమాట. IIIT బెంగళూరు ప్లస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ వాళ్ళు కౌన్సిల్ ఇవ్వడం వాటి మీద స్టడీ చేయడం అన్నీ చేస్తారు. ఓవరాల్గా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 86,200.65 crores అంటే 86,200 కోట్లు కేటాయించారు. సో అలాగే నేషనల్ హెల్త్ మిషన్ 37,800 కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ 37,800 కోట్లు. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే న్యూ యాక్ట్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. స్పెషల్ ఎకనామిక్ జోన్కి యాక్ట్ ఎప్పుడో వచ్చింది 2006లో. ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొస్తారట మళ్ళీ ఈ సంవత్సరం. న్యూ యాక్ట్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 425 ఉన్నాయట స్పెషల్ ఎకనామిక్ జోన్స్. కొత్త చట్టాన్ని తీసుకొస్తారట. అలాగే కోఆపరేటివ్ మినిస్ట్రీ 2021లో లాస్ట్ బడ్జెట్లో ఏర్పాటు చేశారు. ఇది ఈ బడ్జెట్ కింద కోఆపరేటివ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో 1 to 10 crores ఎర్న్ చేసే సంఘాలకు ట్యాక్స్ రెడ్యూస్ చేశారు. అప్పుడు 8.5% నుంచి 15%కి ట్యాక్స్ రెడ్యూస్ చేశారనమాట. ట్యాక్స్ని రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మెట్రో రైల్ 18 సిటీస్లో, భారతదేశంలో టోటల్ 18 సిటీస్లో మెట్రో రైలుకు 19,130 కోట్లు వీళ్ళు కేటాయించారనమాట. 18 సిటీస్కి మెట్రో రైలు. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా ఉండాలి. సెంట్రల్ ప్లస్ స్టేట్ రెండు కలిసి టేకప్ చేస్తే మెట్రో రైలు, ఎందుకంటే రైల్వే సెంట్రలిస్ట్ కాబట్టి. ఓకేనా. సో ఎన్పిఎస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాం. మీకు ఇంతకుముందు చెప్పాను 2006 ముందు పెన్షన్ ఉంది, తర్వాత లేదని. ఇదే ఇక్కడ చూడండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే దీన్ని 14% ఇంక్రీజ్ చేయమని రాష్ట్రాలకు, స్టేట్స్కి సూచించిందనమాట కేంద్రం. ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఎంప్లాయ్ ఉన్నాడు. ఎంప్లాయ్ తన జీతంలో ఒక 30,000 అనుకోండి, మొత్తం తన జీతంలో 10% కట్ చేస్తారు. 30,000కి 10%, 3,000 వస్తే 3,000, 4,000 వస్తుంది, 3,000 కట్ చేస్తారు. 3,000 వస్తుంది, 10% 30,000. ఇప్పుడు ఓనరు 3,000 వేస్తాడు, 6,000 అవుతుంది, జమ అవుతుంది నెలకి. 3,000 ప్లస్ 3,000 6,000 అవుతుంది, జమ అవుతుంది. సంవత్సరానికి ఎంత, ఈయన సర్వీస్ ఎంత, లాస్ట్లో పెన్షన్ ఇస్తారు దాని మీద. అలాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ 14% ఇంక్రీజ్ చేయమని స్టేట్స్ సూచించింది. అంటే ఏంటంటే ఎంప్లాయ్ 10%, కానీ రాష్ట్రాలు ఏవైతే వాండర్ ఉన్నాడో, వాండర్ అంటే యజమాని, అంటే రాష్ట్ర గవర్నమెంట్ స్టేట్స్, ఆ 10%ని
14% చేస్తే వాడి పెన్షన్ పెరుగుతుంది కదా, వీడి నుంచి ఏం అవసరం లేదనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ సూచన అనమాట. ఓకే, సో ఇది సూచించింది. అలాగే 139(8)A సెక్షన్, ఇది ఒక సెక్షన్, దీన్ని కొత్త సెక్షన్ పెట్టారనమాట, న్యూ సెక్షన్ ఇది. ఇప్పుడున్న బడ్జెట్లో ట్యాక్స్లో కొత్త సెక్షన్ పెట్టారు, 139(8)A సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారం ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే 2 సంవత్సరాల లోపు సరిదిద్దుకోవచ్చు. ఇంతకుముందు అలా లేదు, ఫైన్ పడేది అనమాట. ఇది వితిన్ 2 years అనమాట. ఓకేనా, కొత్త సెక్షన్ 139(8)A. అలాగే 115(BBH) ఈ యాక్ట్ ప్రకారం డిజిటల్ కరెన్సీ, ఇది కూడా సెక్షన్, కొత్త సెక్షన్ ఏం కాదు కనుక సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారం డిజిటల్ కరెన్సీ మీద, క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉండదో క్రిప్టో కరెన్సీ మీద 30% ట్యాక్స్ వేయిస్తారనమాట. 30% ట్యాక్స్ విధిస్తారు. సో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక క్రిప్టో కరెన్సీని తీసుకొస్తుంది. కాకపోతే విర్చువల్ క్రిప్టో కరెన్సీ అది అనమాట. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో. అలాగే 194(S), ఇది ఎస్ అమ్మ సెక్షన్ ప్రకారం ట్రాన్స్ఫర్ ఆఫ్ విర్చువల్ డిజిటల్ అసెట్స్, ఏవైతే విర్చువల్ డిజిటల్ అసెట్స్ ఉన్నాయో దాని మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి 1% TDS కట్ చేస్తారు. 1% TDS, ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ అంటారు దాన్ని. ఇది ఒకటి కొత్తగా పెట్టారు. అలాగే షేర్స్ అమ్మడం, షేర్స్ అమ్మితే మార్కెట్లో షేర్స్ అమ్మడం అని క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద 15% సర్ఛార్జ్ వసూలు చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్లో ఇప్పుడు షేర్ కొన్నాను నేను, ఇన్ఫోసిస్ షేర్ కొన్నాను 4,000, సో నాకు లాభం వచ్చింది, 15% సర్ఛార్జ్ చేస్తారనమాట. అలాగే డిఫెన్స్ బాగా భారీగా కేటాయించారు. డిఫెన్స్కి 5,25,166 కోట్లు, అంటే జీడిపిలో 2% డిఫెన్స్ కేటాయించారు. సో డిఫెన్స్కి ఎంత కేటాయించారు, జీడిపిలో 2% కేటాయించారనమాట. ఓకే, సో అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి 1,85,776.55 కోట్లు, దీనికి కూడా భారీగా కేటాయించారు. 1,85,776.55 కోట్లు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ 1,05,406.82 crores, ఇది 177% పెరిగింది. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది దీనికి, ఐటీ కమ్యూనికేషన్స్కి. అలాగే ఆత్మనిర్భర భారత్ 6,400 కోట్లు. అదేవిధంగా పిఎం కిసాన్ 68,000 కోట్లు, పిఎం స్వస్థ సురక్ష యోజన 10,000 కోట్లు. అలాగే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి 3,030 కోట్లు కేటాయించారు. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవైతే బడ్జెట్ గురించి ఉందో ఈ ఇయర్ అంతా కూడా వచ్చే సంవత్సరం ఈ రోజుల వరకు ఇవే. ఇంతకు మించి ఏం అడగడానికి ఏమీ లేదు, అన్నీ కవర్ చేశాను మీకు. మీరు ఏ వీడియో చూడండి ఎవరిదైనా కూడా మీరు ఇది మన వీడియో కూడా తెలిసిపోతుంది మీకు ఈజీగా, సింపుల్ వేలో ఒక సీరియల్లో పెట్టాను మీకు ఇంకా. ఓకేనా, సో అదేవిధంగా ఫ్రెండ్స్ రూపాయేస్ రేపు ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. న్యూ బ్యాచ్ రేపు ఆఫ్లైన్, న్యూ బ్యాచ్ ఆఫ్లైన్, AEW బోత్ స్టేట్స్. 2.5 months అంటే 2.5 monthsలో అయిపోతుంది. అంటే ఏపీ AE ఎగ్జామ్కి అయిపోతుంది, రేపే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది టుమారో బ్యాచ్ అంటే 3rd 3/2/2022 అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే యూ కెన్ కాల్. అదేవిధంగా ఈ వీడియో బడ్జెట్ వీడియో మీకు అన్ని అంశాలని క్రోడీకరించి చెప్పాను నేను సింపుల్గా. మీకు ఇది నోట్స్ రాసుకున్నా పర్లేదు, ఇదంటే PDF దాంట్లో పెట్టడం జరుగుతుంది. మీకు PDF కూడా పెట్టేస్తాం మేము. ఓకేనా, సో ఈ వీడియోస్ అందరికీ మీరు షేర్ చేయండి, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్కి కమింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇదే వీడియోస్ నుంచి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, 2024-25 టార్గెట్, అదేవిధంగా 2070 ఇది జీరో పొల్యూషన్, ఇలాంటివన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్పాను, విమర్శాత్మకంగా వెళ్ళలేదు మనం, అది అవసరం లేదు కూడా మనకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.